ఆకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us. The Lord lift up his countenance upon thee and give thee peace. చూడండి నాస్తమా, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేస్తమా, నీ ఒక్కసారి నీ జీవిత విధానమును, నీ ఆలోచన విధానమును గనక నీవు చూచినట్లయితే, ఉదయకాలము మేల్కొన్నది మొదలు రాత్రి గాఢ నిద్రలోనికి వెళ్ళేటంత వరకు నీవు ఏ విధముగా ఆలోచిస్తూ ఉన్నావు? నీ ఆలోచన విధానము ఎట్టి రీతిగా నిన్ను నడిపిస్తోంది? నీ జీవితంలో నీవు చూస్తున్న ప్రతి సంగతి కూడా నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తోంది. అది మంచైనా సరే, చెడైనా సరే, కష్టమైన, సంతోషమైన ప్రతి సంగతి నుంచి కూడా నీవు దేవుని సంకల్పములను గ్రహించాలి. కష్టం వచ్చింది నిజమే. ఆ కష్టం నీకు ఎల్లకాలము ఉంటుందా? ఉండనే ఉండదు. ఈ కష్టము వెంబడి నీకు సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది కదా. నష్టము కలిగిన వ్యాపారస్తుడు నాకు నష్టం వచ్చింది కదా అని ఆ వ్యాపారం మానేస్తే మరలా కొత్త వ్యాపారము అతడు వెతుక్కోవాలి. క్రొత్త వ్యాపారము అంత ఫలభరితముగా, అంత లాభసాటిగా ఉంటుంది అని అతడు ఏమైనా ఆలోచించగలడా? అతడు ఆలోచించినట్లుగా వ్యాపార సరళి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే కష్టం వచ్చినంత మాత్రాన ఆ కష్టము ఎల్లకాలము నీతో ఉండదు. దేవుడు నీ జీవితంలో ప్రతిదానిని కూడా కొంత మట్టుకు మాత్రమే అనుమతిస్తారు. నీవు పడుతున్న ఈ శ్రమ, ఇబ్బంది నీకు ఎల్లకాలము ఉండనే ఉండదు. దేవుడు సంతోషాన్ని ఇస్తారు, నీకు నెమ్మదిని ఇస్తారు, ఆయన కృపను నీకు అనుగ్రహిస్తారు. ఇక్కడ యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినాన దేవాది దేవుడు తన పక్షాన నీకిస్తున్న వాక్కు, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేసేవారు ఆయనే. మోషే గారికి చెప్తూ ఉన్నారు, నీవిట్టి రీతిగా చెప్పు, అట్లు వారి ఇజ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి నేస్తమా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించనయ్యున్నారు, దీవించనయ్యున్నారు. తన సన్నిధి కాంతి నీపై ఉదయింపచేసి నీకు సమాధానమును దేవుడు కలుగచేయును కాక. తప్పకుండా నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు తన సమాధానమును అనుగ్రహించి మిమ్మను జీవింపచేస్తారు. నీవు పడుతున్న ఈ యాతనలు, ఇబ్బందులు ఎల్లకాలము నీతో ఉండవు నేస్తమా. దేవుడు నీ బ్రతుకులో నెమ్మదిని, ఆయన కృపను మెండుగా అనుగ్రహించనయ్యున్నారు. నీవు పొందుకుంటావు. దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక అనుభవిస్తావు. నమ్ము, విశ్వాసముతో దేవుని వైపు చూడు. నిరీక్షణ గలవానివై దేవుని ఆశీర్వాదము కొరకు ఆశతో ఎదురు చూడు నేస్తమా. దేవుడు నిన్ను తప్పక దీవించి ఆయన సన్నిధి కాంతి నీపై ప్రకాశింపచేసి ఉదయింపచేసి నిన్ను సమాధానము గలవానిగా ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. మీరిచ్చిన వాక్కును బట్టి నాయనా, మీ బిడ్డపై, వారి కుటుంబంపై మీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి మీ సమాధానమును కలిగచేసి మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు,
వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో నడిపించండి తండ్రి. మీ కృపాక్షేమములు బిడ్డలందరి వెంట రానిమ్మని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.